ఇప్పుడు ఇద్దరూ అవతారం ఎత్తారు, స్వామిను అమ్మవారు. కానీ స్వామి ఉద్దేశ్యం ఏమిటి? రాక్షసుల్ని సంహరింపాలి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. దుష్టులైనటువంటి వాళ్ళని సంహరించడం కోసమే స్వామి అవతారం జరుగుతోంది. కానీ అమ్మవారు మనల్ని శిక్షించడానికి ఆమె లోకంలోకి వస్తున్నారా? లేదు. మనలో ఉండే అపరాధాలని దూరం చేయటం కోసం ఆమె లోకానికి వస్తున్నది. అలాగా ఈ రాక్షస స్త్రీలందరూ కూడాను తమ భర్తల యొక్క పాపాలలో వాళ్ళకు కూడా భాగం ఉంది కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? కర్త కారయితాచ ప్రేరకో అనుమోదక అని చెప్పి 4 రకాలు. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు, చేసేవాడు ఒకడు, చేయించేవాడు ఒకడు, ప్రేరేపణ చేసేవాడు ఒకడు, దాన్ని ఆమోదించేవాడు ఒకడు. దుష్కృతే సుకృతే చైవ చత్వారింశ్య సమభాగినః అని చెప్పి అంటుంది మనకి ధర్మశాస్త్రం. ఈ నలుగురి యొక్క స్వభావము నలుగురికి కూడా సమానమైనటువంటి భాగం దానిలో ఉన్నది అని చెప్తోంది. ఎవరెవరు? తప్పు చేసేవాడు, చేయించేవాడు, ఆ తప్పు చేయమని ప్రోత్సహించేవాడు, వాడు తప్పు చేస్తూ ఉంటే తలకాయ ఊపేవాడు. నలుగురు కూడాను తప్పులో భాగమే ఉంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి చేశారనుకోండి, నలుగురికి కూడా మంచి యొక్క ఫలితమే లభిస్తుంది. చెడు చేస్తే చెడు యొక్క ఫలితం కూడా నలుగురికి లభిస్తుంది. ఆ విధంగా రాక్షస స్త్రీలు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళందరికీ కూడాను ఈ చేయబడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాల్లో అనుమోదం చేసినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. మరి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తున్నాడు భగవానుడు అక్కడ. అదే తప్పులో భాగస్వాములైనటువంటి వీళ్ళనేమో అమ్మవారు దయచూపి వదిలేస్తున్నది. ఈ ఒక్క సంఘటన మనం చెప్పుకుంటే చాలదా? తల్లి యొక్క దయ స్వామి దయ కన్నా కూడా చాలా ఎక్కువైనటువంటిది అనే విషయం తెలుసుకోవటానికి.